హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడి, పరిస్థితి ఉద్రిక్తం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. గుడివాడలో వైసీపీ మూకలు మరోసారి బరితెగించారంటున్నారు. జగన్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని దాడులకు తెగబడ్డారు. టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడులు చేశారు. దాడులు చేయడమే కాకుండా కేసులు పెట్టి మరీ వేధించారు. ఎంతో మంది నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వారి ఆగడాలకు తట్టుకోలేకపోయారు. దాడులు చేయడమే కాకుండా వైసీపీ మూకలు ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాయంటున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడడంతో టీడీపీ నేతలు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగన్ హయాంలో ఏపీని రణరంగంగా మార్చడంతో చూసి తట్టుకోలేకపోయిన సామాన్య ప్రజలు వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పారు. జగన్ పార్టీని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేశారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేసి వైసీపీకి సరైన గుణపాఠం చెప్పారు. అయినా కూడా వైసీపీ నేతల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. సరికదా, ఆ పార్టీ హైకమాండ్ దిగువ స్థాయి క్యాడర్ను వారించిన సందర్భాలు లేకపోవడంతో వెచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఇప్పుడు గుడివాడలో టీడీపీ నేతకు సంబంధించిన కార్యాలయంపై దాడి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గుడివాడ మార్కెట్ యార్డు వద్ద తెలుగుదేశం నేతకు చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై నిన్న అర్ధరాత్రి అంటే గురువారం నాడు అర్ధరాత్రి మూకమ్మడిగా వైసీపీ మూకలు దాడి చేశారు. ఈ కార్యాలయంలోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వైసీపీ నేత లింగం చిట్టిబాబు, తన అనుచరులు మరో 15 మంది దాడిలో పాల్గొన్నట్టు ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు గుర్తించారు. అర్ధరాత్రి కార్యాలయం పరిసరాల్లో విధ్వంసం సృష్టించారు. కార్యాలయంలో 3 లక్షల నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ తెలిపారు. దాడి జరుగుతున్నప్పుడు అడ్డుకోబోయిన స్థానికులను చంపుతామంటూ బెదిరించారని అడుసుమిల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆ కారణంగానే కార్యాలయంపై దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని అడుసుమిల్లి శ్రీనివాస్ కోరారు. పోలీసులకు ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు అడుసుమిల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. దాడి చేసిన వారిని గుర్తించడానికి సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలియడంతో గుడివాడలోని టీడీపీ నేతలు నిరసనకు దిగారు.